శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా సందడి మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమనైతే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మొదటి పాట జరగండి అంటూ రిలీజ్ అయి హడావుడి చేస్తుంది. శంకర్ మార్కు సాంగుగా అనిపిస్తున్న జరగండి సాంగ్ అయితే ఈ సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. శంకర్ సినిమాలు ఎప్పుడు ఉంటే సోషల్ మెసేజ్తోనే ఈ సినిమా కూడా వస్తుంది అని అర్థమవుతుంది. అయితే ఇందులో హీరో అయితే ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని అర్థమవుతుంది. రామ్ చరణ్ తో శంకర్ సినిమా అనగానే మెగా అభిమానులు భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ సినిమాని తీయబోతున్నారని అర్థమవుతుంది. 150 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన గేమ్ చేంజర్ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని అర్థమవుతుంది. RRR తర్వాత చరణ్కు పాన్ ఇండియా క్రేజ్ రాగా ఆ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా కథనం ప్లాన్ చేశారట శంకర్. గేమ్ చేంజర్ సినిమా లెక్కలు బాగానే ఉండగా RRR సినిమాతో తారకతో కలిసి చేసిన 1000 కోట్ల మార్క్ అయితే గేమ్ చేంజర్ టచ్ చేసే అవకాశం అయితే ఉందా అని ఆడియన్స్ అయితే ఎగ్జైట్ అవుతున్నారు. అయితే 1000 కోట్లు వంటి చెప్పలేం, కానీ అందులో సగం అంటే 500 కోట్లు అయితే ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నారని అర్థమవుతుంది. RRR సినిమాతో రామ్ చరణ్కి ఏర్పడిన క్రేజీకి 500 కోట్లు అంటే పెద్ద కష్టమేమి కాదు. శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ ఉంటే మాత్రం సినిమా అనుకున్న దానికన్నా లెక్కకు మించి వసూలు చేసింది అని అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాలు బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విజువల్స్ కూడా ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేశాయని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా దిల్ రాజు మెగా ప్లాన్ లోనే ఉన్నారు అని అర్థమవుతుంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాబట్టి ఈ సినిమాలు తమిళంలో కూడా భారీ హైప్ అయితే ఏర్పరచుకుంది. సో తెలుగు తమిళ భాషపై రామ్ చరణ్ అయితే తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు.